మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం డెంటిస్ట్ హేమంత్ గారితో మాట్లాడదాం. హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. హేమంత్ గారు, రేణు దేశాయ్ ఎవరైతే సినీ నటి ఉన్నారో, సోషల్ సర్వీస్ ఉమెన్, ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కుక్కల్ని ఈ రకంగా చంపటం అనేది కరెక్ట్ కాదు, 500 కుక్కల్ని 600 కుక్కల్ని ఏవో వాటిల్లో కొన్ని ఉంటాయి, వాటిని కరవకుండా ఉండటానికి శాశ్వత పరిష్కారంగా గవర్నమెంట్ తీసుకోవాలి, కానీ చంపటం దుర్మార్గమైన చర్య అని ఆవిడ మాట్లాడటం అయితే జరిగింది. దాని విషయానికి సంబంధించి ఆమె మీద కొంతమంది ట్రోల్స్ చేశారు. అసలు కుక్కలు ఈ రోజున మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయని మనకు కూడా తెలుసు. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? నిజంగా ఒక కుక్క కరిస్తే ఆ మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నార్మల్గా ఒక కుక్క అనేది స్ట్రీట్ డాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నౌడేస్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ ఫుడ్. ఎస్, ఏంటంటే మనుషుల పైకి అటాక్ చేయడం స్టార్ట్ అవుతున్నాయి. సో అటాక్ చేస్తున్నప్పుడు మనకి ఇప్పుడు మానసికంగా ఒకటి ఉంటుంది అండ్ ఫిజికల్ గా కూడా మనకి ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మా రిలేటివ్స్ లో మా బావమరిది కొడుకుని 1.5 year కుక్క లాక్కొని తీసుకెళ్ళిపోవడం జరిగిపోయింది. సో దానికి వాళ్ళు అనుభవించిన ట్రామా ఆల్మోస్ట్ చిన్న పసిపాప ఆల్మోస్ట్ ఎంత ట్రామా అనుభవించారు అని అంటే, ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి దే ఆల్మోస్ట్ 6 బతికారు కాబట్టి సరిపోయింది. అదే చనిపోతే ఆ ట్రామా నుంచి వాళ్ళ జీవితంలో ఎప్పుడు బయటికి రాలేరు. సో ఇట్లాంటి సన్నివేశాలు మనం డైలీ టీవీలో కానీ అన్ని చోట్లస్తూనే ఉన్నాం. సో ఇట్లాంటివి అండ్ ఒక నార్మల్ గా పన్ను మనిషి కొరికితేనే చాలా బ్యాక్టీరియాలు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అందులో కుక్క అంటే అవి మెయింటెనెన్స్ కూడా ఉండవు. దేర్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా, క్రిములు, చెత్త చెదారం అన్నిటి అవి తింటాయి కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఉండవు. కాబట్టి చాలా డేంజరస్ బ్యాక్టీరియాస్ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ డాగ్ టు ద హ్యూమన్ బీయింగ్. సో దానివల్ల చాలా జబ్బులు, వ్యాక్సిన్స్ అంటే టాబ్లెట్స్ కూడా లేని డిజీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అవి ఒక్కసారి అటాక్ అయ్యాయి అంటే అసలు మనకి దానికి ట్రీట్మెంట్స్ కూడా ఉండవు అండ్ దానివల్ల చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కబడ్డీ ప్లేయర్ కూడా ఉన్నారు. ఈ వాజ్ నేషనల్స్కి ఆడారు ఆయన, కబడ్డీ ప్లేయర్. జస్ట్ కుక్కని హెల్ప్ చేద్దాము అని చెప్పి చేతిలోకి తీసుకోవడం జరిగింది. ఆ చిన్న బైట్లో హీ ఆల్మోస్ట్ లాస్ ఇస్ టోటల్ ఫిజికల్ మొత్తం అంతా పోవడం జరిగింది. ఆయనకి ఎపిలెప్టిక్ వచ్చేసి బాడీ ఫిజిక్ అంతా పోయి హీ హాస్ టోటలీ బికమ్ మెంటలీ ఇల్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తున్నాయి కాబట్టి స్ట్రీట్ డాగ్స్ ని ఎంతవరకు అయినా కూడా మనము అవాయిడ్ చేయడం చాలా మంచిది. అంటే ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ని కంట్రోల్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరికీ కత్తి మీద సాంలాగా ఉంది. ఒకప్పుడు కుక్కల్ని ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇలా ఎక్కువైతే ఆ రోజుల్లో మున్సిపాలిటీ వాళ్ళు చంపేసేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మరి కొంతమంది కుక్కని చంపినా వేరే ప్రాణిని హాని కలిగించిన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సంఖ్య, యాక్సెప్ట్ చేయని వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న పరిస్థితి. మరి ఈ రకంగా చూడటాన్ని ఎలా చూడాలంటారు? కుక్కల్ని చంపకుండా వాటిని కంట్రోల్ చేయడం అవుతుందా? అంటే వాటిని ఏదన్నా సిజరిన్ లాంటిది, ఏదైనా ఆపరేషన్ లాంటిది ఏదన్నా చేసి అడవుల్లో వదిలేయటం ఇలాంటివి ఏమన్నా తీసుకోవాలంటారా ప్రభుత్వాలు? మరి ఒక 500 కుక్కల్ని సర్పంచ్ ఒక్క దగ్గర చంపేశారు, నిన్న ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు ఒక్కసారి ఏమన్నారో ఏం మాట్లాడారో ఆవిడది ఒక బయట అయితే ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం మనం ఒకసారి. మీరు మాట్లాడిద్దరు కానీ. పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. నాకు ఆన్సర్ కావాలి ఈరోజు. యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించి రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే, జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని కరిచేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? ఆ సర్పంచ్ని అడుగుతాను, నీ విలేజ్ లో ఏం తప్పులు జరగట్లేదా? ఈ మనుషులు తాగేసి వాళ్ళ ఇంట్లో అడ్డదిడ్డంగా వాళ్ళ వాయిస్ ని కొడతారు, అడ్డదిడ్డంగా చిన్నపిల్లల్ని కొడతారు. అప్పుడు అన్ని నేబర్స్ నోరు మూసుకొని ఉంటారు, మనకెందుకు వదిలే, వాళ్ళ ఇంటి పని కదా, మనకెందుకు వదిలే, వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. అప్పుడు ఏమైంది మీ హ్యుమానిటీ? అప్పుడు ఏమైంది మీ మగతనం? అప్పుడు ఏమైంది మీ జస్టిస్?
Fight for justice, fight for justice. Why is justice being so selective is what I'm answering. I'm questioning today. I'm talking about human lives. I'm not talking about dogs. నాకు కుక్కల గురించి సంబంధం లేదు, నాకు మేకల గురించి సంబంధం లేదు. నాకు ఈరోజు మనుషుల గురించే ఉంది. నేను మనుషుల గురించి అడుగుతున్నాను ఈరోజు. ఆ చిన్న బిడ్డలు రోజు ఆకలితో చచ్చిపోతున్నారు. ఆ చిన్న బిడ్డ ప్రాణం మీకు ప్రాణం కాదా? చెప్పండి. ఆ చిన్న బిడ్డలు ఒక డ్రంక్ డ్రైవింగ్ వల్లే ఒక చిన్న బిడ్డ ప్రాణం పోతుంది. అప్పుడు మీరు అందరు కలిసి ఆ వీధిలో ఉన్న ఆల్కహాల్ షాప్ ని మూసేసి మీకు దమ్ముందా? కానీ ఒక కుక్కని చంపటం మీకు దమ్ముంది. నిజంగా మీకు దమ్ముంటే మీ ఉన్న ఊర్లో అన్ని ఆల్కహాల్ షాప్స్ మూసేసి చూపించండి. సర్పంచ్ నేను ఛాలెంజ్ ఇస్తాను. I know what is alcohol abuse. I know how people drink alcohol and hit their kids. I know how men drink alcohol and hit their wives. I know how మగాలు తాగి ఎలా చంపుతాను నాకు తెలుసు. నేను రోజు చదువుతాను ఆర్టికల్స్ లో. ఇంకొకటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు. ఏ ఫీడర్స్, ఏ కుక్కలు ఫీడర్ అది చెప్తున్నాను. కుక్కలకి ఎవరు ఫీడింగ్ చేస్తారు?